ద్వారా నా ద్వారానే మనుషులకు జ్ఞానం ప్రసాదించబడుతుంది. జ్ఞానం లేని జీవితం వ్యర్థం. కాబట్టి నేనే అత్యంత ముఖ్యమైన దేవతను. సరస్వతి, జ్ఞానం మాత్రమే సరిపోదు. సంపద లేకుండా ఎవరూ జీవించలేరు. ధర్మాన్ని కాపాడేది నేనే. కాబట్టి నేనే అత్యంత ప్రియమైన దేవతను. అక్క, జ్ఞానము సంపద అవసరం అనేది నిజమే, కానీ ఆత్మను పవిత్రం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. పాపాలను శుద్ధి చేసి మోక్షానికి తీసుకెళ్లేది నేనే. కాబట్టి నాదే అత్యంత ముఖ్యమైన సేవ. గంగా, నా ముఖ్యమైన జ్ఞానాన్ని నీ పనితో పోల్చడం నీ అహంకారానికి నిదర్శనం. నా వల్లే వేదాలు, శ్లోకాలు, భక్తి పుట్టాయి. సరస్వతి, నీ వేదాలు ఎంత గొప్పగా ఉన్నా జనాలు ఆకలితోటుంటే వాటికి ఉపయోగం ఏమిటి? ధర్మాన్ని కాపాడేది నా సంపద మాత్రమే. అక్క, మీరు మీ పనులను ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా పవిత్రత లేనిదే ఏ పనికి విలువ లేదు. మోక్షానికి తీసుకెళ్లేది కాబట్టి నా సేవే గొప్పదని చెప్పాలి. చాలు గంగా, నీకు అహంకారం చాలా ఎక్కువైంది. నీవు వెంటనే ఈ దేవలోకాన్ని వదిలి భూలోకంపై నదిగా ప్రవహించాలి. అంతేకాక అక్కడ మనుష్యుల ప్రాణాల్ని భరించాలి. ఇదే నీకు నా శాపం. సరస్వతి, నీ అహంకారమే నీకు తగిన శిక్షను విధిస్తుంది. నీవి కూడా భూమిపై ప్రవహించే ఓ దాగిన నదిలా మారుతావు. నీ మహిమ మరుగున పడిపోతుంది. మరియు నీవు లక్ష్మి, ఇంత గొడవ జరుగుతుండగా మౌనంగా ఉండిపోయావు. నీకు కూడా ఒక శాపం ఉంది. నీవు వెంటనే భూలోకంలో ఒక నదిగా, ఒక మొక్కగా మారాలి. నువ్వు మనుష్యుల పూజలు అందుకుంటావు, కానీ నీ ప్రభువు నారాయణుడికి దూరంగా ఉంటావు. ఇదే నా శాపం. సరస్వతి, నీ అహంకారమే నీకు తగిన శిక్షను విధిస్తుంది. కాలంతో పాటు నీ మహిమ మరుగున పడిపోతుంది. జనాలు నిన్ను గుర్తించడానికి చాలా కాలం పడుతుంది. చాలు దేవతలారా, మీ గొడవ వల్ల దేవలోకంలో కలహం ఏర్పడింది. కానీ మీ గొడవ వల్ల మీరు మీ దివ్యమైన బాధ్యతలను మర్చిపోతున్నారు. మీ శాపాలు నిజమే అవుతాయి, కానీ అవి మానవాళికి ఆశీర్వాదాలుగా మారుతాయి. సరస్వతి, నీవు భూమిపై సరస్వతీ నదిగా ప్రవహిస్తావు. నీ మహిమ దాగిపోతుంది, కానీ నిజమైన జ్ఞానాన్ని కోరుకునేవారు మళ్ళీ నిన్ను గుర్తిస్తారు. లక్ష్మి, నీవు తులసి మొక్కగా మరియు పద్మావతి నదిగా మారుతావు. మానవులు నీకు భక్తితో పూజలు చేస్తారు. కలకాలం నీవు వారికి సిరి సంపదలు ప్రసాదిస్తావు. మరియు గంగా, నీవు గంగా నదిగా మారుతావు. పాపాలను శుద్ధి చేస్తూ మోక్షానికి మార్గం చూపుతావు. నీ పేరు యుగయుగాల పాటు పవిత్రంగా ఉంటుంది. మమ్మల్ని క్షమించండి ప్రభు. అక్క, నా మౌనానికి క్షమించండి అక్క చెల్లెమల్లారా. మన మధ్య అహంకారం కానీ కోపం కానీ ఉండరాదు. మనమందరం కలిసిగట్టుగా ధర్మాన్ని నిలబెట్టాలి. అక్క, నా కోపమే నన్ను దారి తప్పించింది. నా మాటలు మరియు నా చర్యలకు నన్ను క్షమించండి. నా అహంకారం వల్ల జరిగిన అన్యాయానికి నన్ను మన్నించండి చెల్లెమ్మల్లారా. మనం మన దివ్యమైన విధులను తిరిగి కొనసాగిద్దాము. అహంకారం ఎవరినైనా నశింపజేయగలదు మరియు ధర్మానికి ఎల్లప్పుడూ నమ్రతతో సేవ చేయాలి. భూమిపై మీరు మీ విధులను పూర్తి చేసి తిరిగి దేవలోకంలో ఐక్యంగా ఉండండి. ధన్యోస్మి ప్రభు.